శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 11వది క్షురికోపనిషత్. శ్లోకం: కైవల్య నాడీ కాంతస్థ పరాభూమి నివాసినం క్షురికోపనిషద్యోగ్య భాసురం రామమాశ్రయే. పూర్వం సృష్టి ఆదిలో పరమేశ్వరుడు చతుర్ముఖ బ్రహ్మకు ఈ క్షురికోపనిషత్తుని ఉపదేశించాడు. క్షురిక అంటే కత్తి. యోగధారణ, యోగ సంసిద్ధి లభించటం కోసం ఈ క్షురికోపనిషత్ ప్రవచించబడింది. ఇందులో చెప్పిన యోగధారణ స్మరించే వారికి పునర్జన్మ ఉండదు. సాధన చేయాలనుకునేవారు జనసమూహం లేని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో మంచి ఆసనం వేసి కూర్చుని సాధన చేయాలి. తాబేలు తన శరీర అవయవాల్ని అవసరాన్ని బట్టి లోపలికి బయటికి తెచ్చుకుంటుంది. అదేవిధంగా 12 మాత్రలతో కూడుకున్న యోగాన్ని నిదానంగా సాధన చేయాలి. సాధకుడు తన శరీరంలోని అన్ని ద్వారాలని నిరోధించి తన శరీరం మొత్తం గాలితో నింపాలి. అందుకు గాను 48 మాత్రల కాలం కుంభకాన్ని చేయాలి. అలా చేసేటప్పుడు తన నడుము, హృదయం, మెడ, ముఖం వీటిని నిటారుగా ఉంచాలి. ముక్కులో సంచరించే గాలితో ప్రాణాయామాన్ని చేయాలి. అంటే ఇడ అనే నాడితో గాలిని బాగా పీల్చి దాన్ని లోపలే కుంభించి పింగళ అనే నాడితో 24 మాత్రల కాలం రేచకం చేయాలి, అనగా వదిలిపెట్టాలి. అదేవిధంగా తిరిగి పింగళ నాడితో గాలిని పీల్చి కుంభించి తిరిగి ఇడా నాడితో 24 మాత్రలు రేచకం చేయాలి. ఈ యోగ సాధన చేసేవాడు స్థిరమైన ఆసనంలో కూర్చొని ఇంద్రియ నిగ్రహంతో తన బొటన చిటికెన ఉంగర వ్రేళ్లతో ముక్కు రంధ్రాలను మూసి హృదయంలోని మనస్సుని, ప్రాణాన్ని దృఢం చేసి ధారణ చేయాలి. ఆ తర్వాత శరీరంలోని జంఘా ప్రదేశంలో కూడా 3 సార్లు గాలిని పూరించాలి. పాదాల బొటనవేళ్ళు, గుల్ఫా, జంఘాల మీద తన దృష్టిని, మనఃప్రాణాలని క్రమంగా ఆరోపించి అక్కడ నుంచి ప్రత్యాహారం చేయాలి. ఇదే విధంగా జానువు, ఊరువు, మూలాధారం, స్వాదిష్టాన ప్రదేశాలలో క్రమంగా కుంభకం చేసి మణిపూరక చక్రం అనగా బొడ్డు ప్రదేశం మీద దృష్టిని, మనఃప్రాణాలని ఆరోపించి అది విజయవంతమయ్యే వరకు దాన్ని ఆశ్రయించాలి. ఆ మణిపూరక చక్రాన్ని ఆశ్రయించి ఉన్న నాడీ కందంలో రక్త, పీత, కృష్ణతామ్ర, విలోహిత, పాండుర వంటి విశిష్టమైన సూక్ష్మనాడులు చాలా ఉన్నాయి. అనగా ఇక్కడ గుల్ఫము అంటే చీలమండ, జంగా అంటే పిక్కలు, జానువు అంటే మోకాలుని గ్రహించాలి. మనిషి శరీరంలో అతి సూక్ష్మమైన 10 రకాల నాడులుంటాయి. అవి మొత్తం 72,000. ఈ నాడులన్నిటిలోకి ప్రధానమైన నాడి సుషుమ్న అనగా శుక్లనాడి. దీన్ని సాధకుడు ఆశ్రయించాలి. ఎంతో గొప్పదైన ఈ సుషుమ్న నాడిలో తన దృష్టిని, మనస్సుని, ప్రాణాన్ని స్థిరంగా ఉంచి సాలిపురుగు తన గూటిలో సంచరించే విధంగా సంచరింప చేయాలి. తర్వాత ఆ సుషుమ్న మార్గం నుంచి ఎర్ర కలువలాగా ప్రకాశించేది, అన్ని నాడుల కన్నా ఎంతో విలువైనదైన హృదయ కమలంలో తన దృష్టిని, మనఃప్రాణాలని సాధకుడు ప్రత్యాహారం చేయాలి. ఆ తరువాత నెమ్మదిగా హృదయ కమలాన్ని భేదించి తిరిగి తన దృష్టిని, మనఃప్రాణాలని విశుద్ధ చక్రం దగ్గరికి చేర్చాలి. ఆ పైన నిర్మలమైన బుద్ధిని, మనస్సుని, దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గరికి చేర్చి సహస్రారాన్ని పూరించాలి. ఈ విధంగా చేసిన తర్వాత విశ్వ, విరాట్, ఓత్ర అనే 3 పాదాల కన్నా పైన ఉండే పరమాత్మ రహస్య రూపాన్ని, నామాన్ని ఎప్పుడూ ధారణ చేయాలి. తీక్ష్ణమైన మనోధారణ నిరంతరం సాధకుడు యోగాన్ని ఆశ్రయించాలి. ఈ మనోధారణ అనేది ఎలాంటిదంటే తన అజ్ఞానం అనే పర్వతాన్ని పగలగొట్టే ఇంద్రుడి వజ్ర కవచం లాంటిది. ఈ వజ్ర కవచం బ్రహ్మ కన్నా అతిరిక్తంగా ఉండే రహస్యమైన అవయవాలని తెగనరుకుతుంది. కనుక సాధకుడు తన ధ్యానయోగ బలంతో తనకన్నా అతిరిక్తంగా ఉండే భ్రమని ఛేదించాలి. ఒకవేళ తిరిగి ఆ భ్రమ అతన్ని ఆవరిస్తే తన ఊరువు అనగా తొడల మధ్య భాగంలో మనస్సుతో సహా ప్రాణాన్ని స్థాపించి మర్మ ప్రాణాల్ని విమోచన చేయాలి. యోగ సాధన చేసేవాడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కాలాల్లో రోజు 4 సార్లు యోగధారణ చేయాలి. మనిషి కంఠం అనగా విశుద్ధి చక్రం లోపల 101 నాడులున్నాయి. ఆ 101 నాడుల్లోకి ఎంతో శ్రేష్టమైనది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి అనేది బ్రహ్మాది సూత్రభూతమైనది. అందువల్ల ఇది పరబ్రహ్మలో లీనమై ఉంటుంది. ఇది రజస్తమో గుణ విరహితంగా ఉంటుంది. కనుక దీన్ని విరజ అని కూడా అంటారు. ఈ నాడి బ్రహ్మరూపిణి కూడా. ఈ సుషుమ్నా నాడికి ఇరువైపులా అంటే ఎడమవైపున ఇడ, కుడివైపున పింగళ అనే నాడులు ఉంటాయి. ఈ ఇడా, పింగళ నాడుల మధ్య ఉండే సుషుమ్నా నాడిలోనే ఎంతో గొప్పదైన బ్రహ్మస్థానం ఉంటుంది. ఆ బ్రహ్మస్థానంలో ఉండే పరమాత్మని ఎవడు తనకన్నా అభిన్నంగా తెలుసుకుంటాడో అతడే
మహాత్ముడు, వేదార్థవేత్త. మానవ శరీరంలో మొత్తం 72,000 నాడులు ఉన్నాయి. వాటిలో ప్రతి నాడులు కూడా ఉంటాయి. ఈ ప్రతి నాడుల్లో ప్రాణవాయువుకు చెందిన తైతిలం ఉంటుంది. సాధకుడు నాడీగతంగా ఉన్న ప్రాణ ప్రచారాన్ని యోగ నిర్మల సారం అనే కత్తితో తెగ నరకాలి. అయితే ఈ నాడులలోని సుషుమ్నా నాడి మాత్రం తెగదు. సాధకుడు ఈ సుషుమ్నా అనగా కైవల్య నాడి మీదే తన దృష్టిని, మనఃప్రాణాలని కేంద్రీకరించాలి. యోగి అయినవాడు ఒక జాతి పుష్పానికి దాని సువాసనకి అవినాభావ సంబంధం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఎప్పుడూ సుషుమ్నా నాడిలో తన దృష్టిని, మనస్సుని, ప్రాణతైతిలాన్ని దర్శించాలి. ఈ విధంగా శరీరంలోని సుషుమ్నా నాడికి తప్ప మిగిలిన అన్ని నాడులకి శుభ అశుభ భావాలతో కూడిన గమనాలు ఉన్నాయి. అయితే వీటిలో సుషుమ్నా నాడి గమనం ఒక్కటే మోక్షప్రదమైనది. సాధకుడు ఇంద్రియ నిగ్రహాలను కలిగి చిత్తాన్ని జయించి నిశ్శబ్దమైన ఏకాంత వాసం చేస్తూ సంపూర్ణంగా యోగాన్ని తెలుసుకొని ఎలాంటి ఆపేక్ష లేకుండా నిదానంగా తన పాశాలన్నీ తెంచుకొని ఆకాశంలోకి ఎగిరిపోయే హంసలాగా తాను కూడా సంసార పాశాలను తెంచుకుంటే సంసార దుఃఖాన్ని దాటి మోక్షధామాన్ని చేరుకుని సుఖపడతాడు. ఏ విధంగానైతే బాగా వెలుగుతున్న దీపం ఆరిపోయేటప్పుడు తనని ఆశ్రయించిన వత్తిని కాల్చేసి ఎలా తనలోనే లీనమైపోతుందో అదేవిధంగా యోగ సాధకుడు తనని ఆవరించిన కర్మజాలాన్ని మొత్తం కాల్చివేసి తనలో తానే లయమవుతున్నాడు. యోగవేత్త ప్రాణాయామం లాంటి సాధనల్ని బాగా అభ్యసించడం ద్వారా తీవ్రమైనది అయిన వైరాగ్యం అనే శిల మీద తన జ్ఞానం అనే ఖడ్గాన్ని పదును పెడుతున్నాడు. అలా బాగా పదును పెట్టిన తన జ్ఞాన ఖడ్గంతో సంసార బంధనాలు అనేవి త్రాళ్ళని ఛేదిస్తున్నాడు. యోగ సాధకుడు ఎప్పుడైతే వైరాగ్య భావంతో అన్ని రకాల కోరికల్ని విడిచిపెడతాడో అప్పుడే యోగం అనే అమృతాన్ని పొందుతాడు. అలా కోరికలన్నీ విడిచిపెట్టిన క్షణంలోనే ఆ యోగి సంసార పాశాలని తెంచివేయగలుగుతాడు. కృష్ణ యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 11వది అయిన క్షురుకోపనిషత్తి సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.